వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి గతంలో 1935 భారత ప్రభుత్వ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆధారంగా చేసుకుని 1937లో జరిగినటువంటి 11 రాష్ట్రాల ఎన్నికలలో 8 రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి, 3 రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పార్టీలకు సంబంధించినవి మనం గతంలో అధ్యయనం చేయడం జరిగింది. దానితో పాటుగా 1939వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవడంతోనే ఈ 11 రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా 8 రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేయడంతో ముస్లిం లీగ్ పార్టీకి చెందినటువంటి మహమ్మద్ అలీ జిన్నా డే ఆఫ్ డెలివరెన్స్ అనగా విమోచన దినంగా పాటించాలి అని ప్రకటించడం జరిగింది అని గతంలో మనం మాట్లాడుకున్నాం. దానితో పాటుగా 1940వ సంవత్సరంలో లార్డ్ లిన్లిత్గో అనేటువంటి గవర్నర్ జనరల్ ఏం చేశాడంటే ఆగస్ట్ ఆఫర్ పేరుతో భారతదేశానికి రేపు భవిష్యత్తులో ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తామని సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా ఏం మాట్లాడంటే భారతీయులతో కలిసి ఒక యుద్ధ సలహా మండలిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. డొమినియన్ స్టేటస్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దీన్ని కూడా తిరస్కరించడం జరిగింది. తర్వాత 1942 చాలా ఇంపార్టెంట్ సార్. మార్చి 22వ తేదీన అనగా మార్చి 11లో ఏర్పాటు చేస్తే మార్చి 22వ తేదీన భారతదేశానికి క్రిప్స్ మిషన్ రావడం జరిగింది. ఈ క్రిప్స్ మిషన్ వస్తూనే భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇస్తామని మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకునేటట్లు మేము చేస్తాం, మేము సహాయపడతామని చెప్పి చట్టబద్ధంగా అనగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. క్రిప్స్ మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ క్రిప్స్ మిషన్ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే మహాత్మా గాంధీ కానీ పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అనగా మహాత్మా గాంధీ ఏమంటాడంటే దివాలా తీయబోయే బ్యాంకు ముందస్తు తేదీని వేసి ఇచ్చినటువంటి చెక్కుగా ప్రకటించడం జరిగింది ఈ క్రిప్స్ మిషన్ సార్. దాని తర్వాత క్రిప్స్ మిషన్ తర్వాత చాలా ఇంపార్టెంట్ 1944వ సంవత్సరంలో చక్రవర్తుల రాజగోపాలాచారి ఈ గాంధీ గారి ఆదేశాల మేరకు గాంధీ గారితో చర్చించి చక్రవర్తుల రాజగోపాలాచారి ఈ ముస్లిం లీగ్ కు మరియు కాంగ్రెస్ పార్టీకి మధ్య సయోధ్య కుదుర్చుకోవడం కోసం సిఆర్ ఫార్ములాను ఒకటి తయారు చేయడం జరిగింది. అయితే ఈ సిఆర్ ఫార్ములాలో రెఫరెండం అనగా ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా చేసుకుని పాకిస్తాన్ ఏర్పడుతుంది అని ప్రకటించడంతో పాకిస్తాన్ ప్రత్యక్షంగా పాకిస్తాన్ ఏర్పడదా అని ముస్లిం లీగు అంటే మీరు పాకిస్తాన్ విడిపోవాలని కోరుకుంటున్నారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ సిఆర్ ఫార్ములాను వ్యతిరేకించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 1945 జూలై నెలలో సిమ్లాలో సమావేశం జరిగింది సార్. దాన్ని లార్డ్ వేవెల్ సమావేశం అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. 1943 1947 మధ్య కాలంలో భారతదేశ గవర్నర్ జనరల్ గా పనిచేసినటువంటి లార్డ్ వేవెల్ గవర్నర్ జనరల్ కాలంలో సిమ్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భోలాభాయ్ దేశాయ్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, లియాఖత్ అలీ ఖాన్ అనేటువంటి ముస్లిం లీగ్ చెందినటువంటి వ్యక్తి ఇద్దరు రావడం జరిగింది. అయితే ఈ సమావేశం కూడా అర్థాంతరంగా మూసింది అని మాట్లాడుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. 1946వ సంవత్సరంలో అనగా 1945 ఆగస్టు 15న రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది సార్. ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1945 ఆగస్టు 15 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది సార్. సార్ మనం చాలా మంది అనుకుంటుంటారు ఆగస్టు 15 ఎందుకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 15 స్వాతంత్రం రావడానికి గల కారణం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు సార్. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అందులో భాగంగా భారతదేశానికి ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ గుర్తుగానే 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. సరే పక్కన పెడదాం. 1945 ఆగస్టు 15 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత లండన్లో అనగా బ్రిటన్ దేశంలో ఎలక్షన్లు జరిగాయి సార్. రెండవ ప్రపంచ యుద్ధంలో విన్స్టన్ చర్చిల్ ఘోర పరాభవం చెందాడు. అనగా ఈ విన్స్టన్ చర్చిల్ కు భారీ వ్యతిరేకత రావడం జరిగింది లండన్లో, అంటే బ్రిటన్ దేశంలో. ఇటువంటి నేపథ్యంలో లేబర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సార్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్రిటన్ దేశంలో ఒక పార్టీ ఉంది, దాని పేరు లేబర్ పార్టీ సార్. పార్టీలు రెండే ఉంటాయి, కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ సార్. ఎప్పటికీ రెండు పార్టీల అధికారం దోపుచులాడుతుంటుంది. ఈ లేబర్ పార్టీకి చెందినటువంటి క్లెమెంట్ అట్లీ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్లెమెంట్ అట్లీ అనేటువంటి వ్యక్తి 1945 చివరిలో జరిగినటువంటి బ్రిటన్ దేశ ఎన్నికల్లో లేబర్ పార్టీకి చెందినటువంటి క్లెమెంట్ అట్లీ అనేటువంటి ఒక వ్యక్తి బ్రిటన్ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది సార్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే మన భారతదేశంలో సంస్కరణలకు పునాది వేస్తుంది సార్. భారతదేశంలో మంచి లక్షణాలతో కూడుకున్నటువంటి సంస్కరణలు కావాలని లేబర్ పార్టీ ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటుంది. అందులో భాగంగా మన అదృష్టం కొద్దీ అటువంటి 1946వ సంవత్సరంలో లేబర్ పార్టీకి చెందినటువంటి క్లెమెంట్ అట్లీ అనేటువంటి వ్యక్తి దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. ఎక్కడ సార్? లండన్, బ్రిటన్ దేశంలో. ఏ పార్టీ సార్? లేబర్ పార్టీ. పార్టీని గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి పేరు ఎవరు? క్లెమెంట్ అట్లీ. సరే బాగానే ఉంది. ఈ విధంగా జరుగుతున్న పరిణామ క్రమంలో ముఖ్యంగా భారతదేశంలో
డొమినియన్ స్టేటస్ వద్దురా బాబు, మాకు దేశానికి స్వాతంత్రం కావాలా, మాకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేయాలని ఒకవైపు వర్గము, లేదు ఇవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ రాజ్యాంగ పరిషత్ దేవుడు ఎరుగు, ఫస్ట్ మన స్వాతంత్రం దేవుడు ఎరుగు, ఫస్ట్ పాకిస్తాన్ సపరేట్ చేయండి అని ఒకవైపు ఈ విధంగా ఉద్యమాలు చేస్తుంటే, ఇటువంటి నేపథ్యంలో చాలా చాలా ఇంపార్టెంట్ సార్, బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా. 1946 మార్చి 24 సార్, ఈ చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు సార్. క్రిప్స్ మిషన్ ఏమో 1942 మార్చి 22 సార్, 1942 మార్చి 22 బలి గుర్తు పెట్టుకోవచ్చు, 22 42 ఏది క్రిప్స్ మిషన్ సార్. ఇక్కడ చూడండి, 1946 మార్చి 24వ తేదీన బ్రిటన్ దేశంలో అధికారంలో ఉన్న లేబర్ పార్టీకి చెందిన క్లెమెంట్ అట్లీ ఒక మంత్రిత్రయ రాయబారాన్ని పంపించడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, మంత్రిత్రయం, దీనినే క్యాబినెట్ మిషన్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్, క్యాబినెట్ మిషన్ సార్. ఏమిలా క్యాబినెట్ మిషన్ అంటే ఏందో కాదు, ఆ లండన్ దేశంలో ఈ బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి 3 క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులను ఒక కమిటీగా వేసి భారతదేశ సమస్యలను చర్చించడం కోసం ఒక కమిటీ వేశారు. ఎవరు వేశారు? క్లెమెంట్ అట్లీ. వాళ్ళ 3 మినిస్టర్లే. ఆ 3 ఎవరంటే, ఒక వ్యక్తి పేరు స్టాఫర్డ్ క్రిప్స్ సార్, గుర్తుకుందా? ఈ క్రిప్సే ఒక వ్యక్తి, స్టాఫర్డ్ క్రిప్స్ సార్. క్రిప్స్ మిషన్ వేరు, స్టాఫర్డ్ క్రిప్స్ వేరు. మళ్ళీ ఇక్కడ మంత్రిత్రయ రాయబారంలో సభ్యుడు స్టాఫర్డ్ క్రిప్స్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకోండి. ఏవి అలెగ్జాండర్ అనగా మీరు అలెగ్జాండర్ ని గుర్తుపెట్టుకోండి. క్రిప్స్, అలెగ్జాండర్. 3వ వ్యక్తి పెతిక్ లారెన్స్ సార్. ప్రతిదీ బట్టి పట్టద్దండి, ప్రతిదీ నేర్చుకోవాలని ఎగ్జామ్ హాల్లో వద్దు. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? క్రిప్స్ గుర్తుకుండాలా, అలెగ్జాండర్ గుర్తుకుండాలా, లారెన్స్ గుర్తుకుండాలా సార్. మన సినిమా హీరో లారెన్స్ ని గుర్తుపెట్టుకోండి, లారెన్స్. ఇంకోటి తెలుసా, ఈ క్యాబినెట్ మిషన్ కి ఎవరంటే, క్యాబినెట్ మిషన్ కు అధ్యక్షుడు ఎవరంటే లారెన్సే. అనగా సినిమా ఫీల్డ్ లో మంచి పెద్దోడు కాబట్టి లారెన్స్ గుర్తుపెట్టుకోండి. స్టాఫర్డ్ క్రిప్స్ కానీ, పెతిక్ లారెన్స్ కానీ సార్, ఆ ఏవి అలెగ్జాండర్ 3 సభ్యులతో ఒక క్యాబినెట్ మిషన్ ను పంపించడం జరిగింది. ఏ సంవత్సరం సార్? 1946 మార్చి 24. డేట్ తో సహా బ్రెయిన్ లో ఫీడ్ చేయండి సార్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. 1935 భారత ప్రభుత్వ చట్టము, 1947 ఆగస్టు 15 ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలన్నీ కూడా కన్ఫ్యూజ్ పడుతున్నారు. మిమ్మల్ని మాక్సిమం బిట్లు అడిగేది దీని మీదే ప్రశ్నలు అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నా, క్రిప్స్ మిషన్ ఏం చెప్పిందో మాట్లాడి గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాబినెట్ మిషన్ సార్, 3 మాటలు చెప్పింది క్యాబినెట్ మిషన్ సార్. 3 సభ్యులు, క్రిప్స్, అలెగ్జాండర్, పెతిక్ లారెన్స్. అధ్యక్షుడు ఎవరు? పెతిక్ లారెన్స్ లో సార్. ఏ పార్టీ? లేబర్ పార్టీ. ఎందుకు దీన్ని క్యాబినెట్ మిషన్ అంటారు సార్? వీళ్ళు క్యాబినెట్ మంత్రులు సార్, అందుకే క్యాబినెట్ మిషన్ అంటారు సార్. దీన్ని మంత్రిత్రయ రాయబారం అంటారు, ఎందుకంటే మినిస్టర్స్ కదా. ఎంతమంది మినిస్టర్లు? 3 అంటారు, క్రిప్స్, అలెగ్జాండర్, లారెన్స్. అందుకే దీన్ని మంత్రిత్రయ రాయబారం. త్రయ అంటే 3 సార్, మంత్రులు కాబట్టి ఈ 3 మంత్రులు ఒక రాయబారం రూపంలో, అనగా బ్రిటన్ దేశానికి భారతదేశానికి మధ్య సయోధ్య కుదుర్చుకోవడం కోసం ఒక రాయబారాన్ని పంపించడం జరిగింది. ఆ 3 గుర్తుపెట్టుకోండి. దీన్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని కూడా అంటారు సార్. వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఈ పెతిక్ లారెన్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ క్యాబినెట్ మిషన్ 1946 మార్చి 24వ తేదీన చాలా చాలా ఇంపార్టెంట్ సార్, బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. భారతదేశానికి రావడం జరిగింది. వచ్చి 1946 మే 16వ తేదీన లండన్ ప్రభుత్వానికి, అనగా బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి క్లెమెంట్ అట్లీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. కొద్దిగా గుర్తుపెట్టుకోండి సార్, ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. 46, 16 మే సార్, మార్చి మే సార్, ఒకటే రోజు రాదు. చదవంగా వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1942 మార్చి 22 అది బ్రెయిన్లో ఫిట్ చేయండి. 1946 మార్చి 24 ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి. 1కి 2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి సార్. 1946 మే 16వ తేదీన ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చేసిందంటే, క్లెమెంట్ అట్లీ అనగా బ్రిటన్ దేశ ప్రధానమంత్రి, అనగా లేబర్ పార్టీకి చెందినటువంటి క్లెమెంట్ అట్లీకి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఎన్ని సార్? 3 అంశాలు. ఈ 3 కూడా ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగాడు సార్. నిద్రలో లేపినా గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఇదో ఈ వీడియోలో అంశాలు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇండియన్ హిస్టరీకి ఇంపార్టెంటే, పాలిటీకి ఇంపార్టెంటే సార్. మీరు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనుకోండి, ఈ 3 అంశాలు బ్రెయిన్లో ఫీడ్ ఉండాలి. ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే సార్, భారతదేశానికి భవిష్యత్తులో ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తాము. ఇది బిట్టు సార్. ఇక్కడ చాలా మంది మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. భవిష్యత్తులో భారతదేశాన్ని ఒక రాజ్యాంగం ప్రకారం పరిపాలించుకోవడానికి కోసం కాను రాజ్యాంగ
రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం గాను రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తాం. సార్ మొట్టమొదటిసారిగా ఆగస్టు ఆఫర్లో రాజ్యాంగ పరిషత్తు గురించి సూత్రప్రాయంగా సార్ పదాలు చూడండి, సూత్రప్రాయంగా అంగీకరించారు. సార్ అధికారికంగా అంగీకరించింది ఎక్కడ? క్రిప్స్ మిషన్ లో అధికారికంగా మొట్టమొదటి వాళ్ళు చెప్పిన అధికారికంగా మరి మేము ఏర్పాటు చేస్తామని. కానీ 1946 మార్చి 24లో వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని భారతదేశంలో, అంటే ఇది రెండోసారి కూడా చెప్పింది. క్రిప్స్ మిషన్ ఫస్ట్ చెప్తే రెండోసారి కూడా ఇది కూడా చెప్పింది. ఇక్కడ బిట్ ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని భారతదేశంలో రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి. ఇది బిట్టు. సార్ మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ పరిషత్తును సూత్రప్రాయంగా అంగీకరించింది ఎక్కడ? ఆగస్ట్ ఆఫర్లో. లిల్లిత్గో రాజ్యాంగ పరిషత్తును మొదటిసారిగా అధికారికంగా గుర్తించింది ఎక్కడ? క్రిప్స్ మిషన్ లో. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు ఏ మిషన్ ఆధారంగా చేసుకుని జరిగింది? సార్ క్రిప్స్ మిషన్ ఆధారంగా, లేకపోతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా, లేకుంటే ఆగస్ట్ ఆఫర్ ప్రకారం అంటాడు. జాగ్రత్తగా రండి. సార్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని 1946 మే 16వ తేదీన నివేదిక ఇచ్చిన తర్వాత సార్ 1946 జూలై ఆగస్టు నెలల మధ్య కాలంలో భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. సార్ ఎన్నికలు ఎట్లా జరిగాయి? ప్రత్యక్ష పద్ధతిలో జరగలేదు. సార్ ప్రత్యక్ష పద్ధతులు అంటే ఏం లేదు సార్. నరేంద్ర మోడీని వారణాసి నియోజకవర్గం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లేసి వారణాసి నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నుకున్నారు. అవి ప్రత్యక్ష ఎన్నికలు. సార్ ప్రధానమంత్రిని ఎన్నుకోవాలా? సార్ నరేంద్ర మోడీని ఎంపుకోవాలి వాళ్ళు. నరేంద్ర మోడీ ఒక సభ్యుడు, ఒక ఎంపీ సభ్యుని ఎంపిక చేసుకున్నారు. సార్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఎంపిక చేసుకుంది ఎందుకంటే అది పరోక్ష ఎన్నిక. సార్ జాగ్రత్తగా రండి. నరేంద్ర మోడీని ప్రజలు ఎంపీగా ఎన్నుకున్నారు, అది ప్రత్యక్ష ఎన్నిక. సార్ ఇక్కడ పరోక్ష ఎన్నిక అంటే అర్థం ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్లో ఇట్లాంటి ప్రశ్నలే మీకు తారసపడతాయి. ఏం ప్రశ్నలు తారసపడతాయి చూడండి. భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగాయి. సార్ ప్రత్యక్ష పద్ధతి అంటే ఎవరు? మీరు అనగా 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు. ఇప్పుడు 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటే అది ప్రత్యక్ష ఎన్నికలు. మన నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేను 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి పౌరుడు ఎన్నుకుంటాడు, అది ప్రత్యక్ష ఎన్నిక. సార్ పరోక్ష ఎన్నిక అంటే ఏంటి? మీరు పాల్గొనకూడదు అనగా 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు పాల్గొనకూడదు. మీ తరపున ఇంకొక వ్యక్తి పాల్గొనాలి. సార్ మా తరపున ఎట్లా పాల్గొంటారు? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. రాజ్యసభ సభ్యుల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. అవును, ఎక్కడైనా కానీ మీరు లోక్సభ ఎంపీలకు వేస్తారు, రాజ్యసభ ఎంపీలకి ఎవరైనా ఓట్లు వేస్తారా? మన ప్రజలు, సాధారణ ప్రజలు ఎవరు వేయలా. సార్ మనం రాజ్యసభ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారు అనగా మనం ఓట్లు వేసేటువంటి ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలకు ఓట్లు వేసినాం మనము. ఆ ఎమ్మెల్యేలు అంటే మన ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలకు రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది అనగా ఇది పరోక్ష ఎన్నిక. సార్ ఇక్కడ కూడా అంతే. 1946 సంవత్సరంలో దేశంలో ఎన్నికలు జరిగాయి సార్. ఆ 46 సంవత్సరంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ రాష్ట్ర శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారంటే ఆయా రాష్ట్రాల తరఫున రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు. సార్ ఎంతమంది ఎన్నుకున్నారు? నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది. ఈ చాప్టర్ జస్ట్ గుర్తుపెట్టుకోండి సార్. బ్రెయిన్లో ఫీడ్ చేయాలి పెట్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. సార్ రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయండి. ఆ రాజ్యాంగ పరిషత్తుకు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు చూడండి, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఇది 100% ఇంపార్టెంటే. సార్ భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఏ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని. ఎప్పుడు జరిగాయి? 1946 జూలై ఆగస్టు. కొన్ని పుస్తకాల్లో జూన్ జూలై ఉంది. 100% చెప్తున్నానమ్మా. జూలై ఆగస్టే గుర్తుపెట్టుకోండి. జూన్ జూలై మర్చిపోండి. జూన్ జూలై ఎక్కడైనా ఉంటే కొట్టేసుకోండి. జూలై ఆగస్టే. ఎందుకంటే సివిల్ సర్వీస్ లో ప్రశ్న అడిగినాడు, దాని మీద చర్చ కూడా జరిగింది. కానీ సివిల్ సర్వీస్ కానీ, యూపీఎస్సీ కానీ, మన ఏపీఎస్సీ కానీ జూలై ఆగస్టు నెలల మధ్య జరిగిన ఎలక్షన్లు మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు అనగా ఇక్కడ జూలై ఆగస్టు గుర్తుపెట్టుకోండి. చాలా పుస్తకాల్లో జూన్ జూలై ఉంది, వద్దు. మళ్ళీ చెప్తున్నా. 1946 జూలై ఆగస్టు నెలల మధ్య కాలంలో పరోక్ష పద్ధతిలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఒకటో పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒకటో పాయింట్ చెప్పినా సార్. రెండో పాయింట్ ఇదే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏం చెప్పిందంటే, రెండో పాయింట్ ఏం చెప్పిందంటే భారతదేశాన్ని పరిపాలించడం కోసము ఒక ఇంటీరియం, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. చాలా ఇంపార్టెంట్. ఇంటీరియం అనగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. సార్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది భారతదేశాన్ని పరిపాలించడం కోసం. సార్ ఇక్కడ చూడండి, ఇంతవరకు బ్రిటిష్ మంత్రులే పరిపాలిస్తున్నారు. సార్ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కేంద్రంలో డయార్కీ విధానం వచ్చింది. అందులో భారతీయ మంత్రులకు ఉంటారు, రిజర్వ్డ్ అంశాల్లో బ్రిటిష్ మంత్రులు ఉంటారు. కానీ ఈయన క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇప్పుడే చెప్పినాను కదా, మన క్లెమెంట్ అట్లీకి లేబర్ పార్టీ వచ్చిందంటే మనకు మంచి సంస్కరణలు పెడతాడు, మంచి సంస్కరణలు చేస్తాడు. అందులో భాగంగా భారతదేశం ఇంకా బ్రిటిష్ వాడే వద్దు,
కానీ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు చూద్దాం సార్. ఇంటీరియం అనగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది పూర్తి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. సార్ తాత్కాలిక ప్రభుత్వం అంటే మేము చెప్పినట్టు అంటే రాజు చెప్తాడు, మీరు జస్ట్ మీరు మినిస్టర్ శాఖలుగా ఉంటారు. జాగ్రత్త ఏంటండి, రాజు ఎంత చెప్తాడు సార్ అంటే రాజు గవర్నర్ జనరల్ చెప్తాడు. గవర్నర్ జనరల్ ఎవరు ఇష్టమైతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మినిస్టర్గా చేస్తారు. దాన్ని తాత్కాలిక ప్రభుత్వం అంటాం సార్. ఈ తాత్కాలిక ప్రభుత్వము శాసనసభలో లేకపోయి నిరూపణ చేసుకునేది కాదు, జస్ట్ గవర్నర్ జనరల్కు బాధ్యత వహిస్తారు. సార్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇంటీరియం లేదా తాత్కాలిక ప్రభుత్వం సార్ భారతదేశంలో మొదటిసారిగా 1946 సెప్టెంబర్ 2వ తేదీన సార్ ఖచ్చితంగా 100% గుర్తుపెట్టుకోవాల్సిన బిట్టు. భారతదేశంలో 1946 సెప్టెంబర్ 2వ తేదీన క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1946 సెప్టెంబర్ 2న భారతదేశంలో మొట్టమొదటిసారిగా తాత్కాలిక ప్రభుత్వం ఏ ప్లాన్ ఆధారంగా చేసుకుని క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ఎప్పుడు జరిగాయి? 1946 జూలై ఆగస్టు. సార్ చూడండి, జూలై ఆగస్టు సెప్టెంబర్ 2వ తేదీన ఇంటీరియం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్ తాత్కాలిక ప్రభుత్వంలో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది మినిస్టర్లు ఉన్నారంటే 14 మంది ఉన్నారు. సార్ ఇక్కడ రెండు కంపేర్ చేసి చెప్తాం, మీరు దాని నుంచి ఆందోళనకు నేను నీట్గా 14 మందిని గుర్తుపెట్టుకోవాల్సిందే. సార్ గుర్తు పెట్టుకుంటారు కూడా, నేను చెప్తా సులభంగా. పుస్తకాల్లో ఇచ్చేశాడు, మనం నేర్చుకోవడానికి చాలా మంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ పడుతున్నారు. నేను నీట్గా చెప్తా, రెండు చెప్తా. 1947 ఆగస్టు 15న ఏర్పడినటువంటి స్వతంత్ర భారతదేశ తొలి మంత్రిమండలి చెప్తా, తాత్కాలిక ప్రభుత్వం చెప్తా, మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. సార్ ఇక్కడ చూడండి, 1946 మార్చి 24వ తేదీన భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది. 1946 మే 16వ తేదీన క్లెమెంట్ అట్లీకి ఇచ్చాడు. ఈయన వచ్చిన నివేదికలో 3 అంశాలు ఉన్నాయి. మొదటి అంశం ఏంది? అయ్యా ఒరే భారతీయులారా, మీకంటూ ఒక రాజ్యాంగ పరిషత్ కావాలా, మీరు ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు. మా క్రిప్స్ మిషన్ కూడా అప్పుడు ఆల్రెడీ 1942 మార్చి 22వ తేదీన ఒప్పుకుంది. సరే అధికారికంగా ఫస్ట్ ఒప్పుకుంది, నేను కూడా ఒప్పుకుంటున్నా. నన్ను ఆధారంగా చేసుకుని అనగా నా క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని 1946 జూలై ఆగస్టు నెలలో ఎలక్షన్ జరుపుకోండిరా. ఎట్లా జరపాలా? పరోక్ష పద్ధతిలో. సార్ ఎట్లా జరిగినాయి మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో మాట్లాడదాం. పరోక్ష పద్ధతిలో జరుపుకోండి అని చెప్పింది. ఓకే, ఒకటి. రెండోది, అరే భారతదేశాన్ని పరిపాలించడం కోసం మీకు డౌట్ రావాలి, ఏం సార్ భారతదేశాన్ని ఇది బ్రిటిష్ వాళ్ళు లేరా అంటే ఇప్పుడే చెప్పినాం కదా, క్లెమెంట్ అట్లా వచ్చి మనకు మంచి జరుగుతుంది. బ్రిటిష్ మంత్రులే వద్దు, ఒరే డయార్కీనే వద్దు, కేంద్రంలో వద్దు, ఒరే భారతీయులరా మీతో కూడి ఉన్నటువంటి మొత్తం భారతీయులతో కూడినటువంటి 14 మంది సభ్యులతో ఒక ఇంటీరియం, ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. అది ఎప్పుడు ఏర్పడింది? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని 1946 సెప్టెంబర్ 2వ తేదీన ఏర్పడింది. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకోండి. ముస్లిం లీగ్ డిమాండ్ చేసినట్లు పాకిస్తాన్ ఏర్పాటు తిరస్కరించింది. అనగా ఓరే ముస్లిం లీగ్ మీరు కోరుకుంటున్నారు మాటి మాటికి పాకిస్తాన్ అనేటువంటి దేశాన్ని సపరేట్ చేయండి అని, నేను చెప్తున్నా పాకిస్తాన్ వద్దు, పాకిస్తాన్ మేమేమో, పాకిస్తాన్ వద్దు. అసలు పాకిస్తాన్ ఏర్పాటు ఎందుకు కావాలనుకుంటారు మీరు? పాకిస్తాన్ అనే భావనే వద్దు, పాకిస్తాన్ అనే మాటకు తావే లేదు. ఒక్కసారిగా చూడండి, ఈ 3 అంశాలు బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇది బాగానే ఉంది, స్వాగతించారు, ఇది స్వాగతించారు, కాంగ్రెస్ పార్టీ ఇది స్వాగతించింది. కానీ దేశంలో ఉన్న ముస్లిం లీగ్ మాత్రం స్వాగతించలా. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అల్లకల్లోలమైంది. ముఖ్యంగా సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయాలి సార్, ముఖ్యంగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. 1940 ఎప్పుడైతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ పాకిస్తాన్ వద్దు అంటానే, పాకిస్తాన్ వద్దు, పాకిస్తాన్ అనే భావన వద్దు అనగానే 1946 ఆగస్టు 16. సార్ ఈ డేట్లన్నీ ఒకటే రోజులో రావు, మళ్ళీ చెప్తున్నా. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలో మీరు వస్తాయి, నో డౌట్, మీరు నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేయండి. అన్ని 6, 16 ఎట్లా కూడా గుర్తుపెట్టుకోండి. సార్ చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ యాక్షన్ డే ఎన్నిసార్లు సివిల్ సర్వీస్లో అడిగాడు, ఎన్నిసార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడిగాడు. సార్ డైరెక్ట్ యాక్షన్ డే అంటే ఏంటంటే తెలుగులో ప్రత్యక్ష చర్యా దినం అంటే ఏం లేదు. ముస్లిం లీగ్ సభ్యులు ఏం చేస్తారంటే, ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడ కనపడితే హిందువుల మీద దాడులు జరుపుతారు, ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు జరుపుతారు, ప్రభుత్వ ఆఫీసుల మీద దాడులు జరుపుతారు, వాహనాలకు నిప్పులు పెడతారు. ఇట్లాంటి ప్రత్యక్ష చర్యకు పూనుకోండి అని మహమ్మద్ అలీ జిన్నా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు ఇవ్వడంతో కలకత్తా నగరం అల్లకల్లోలం అయ్యింది. సార్ ఎన్నిసార్లు అడిగాడు. డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడు జరిగింది? 1946 ఆగస్టు 16.
సార్ ఎందుకు జరిగింది? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఒప్పుకోలేదు కాబట్టి. దేనికి జరగాల? ఇవి పాకిస్తాన్ అనే భావన వద్దురని చెప్పింది. ఎక్కడ జరిగింది? డైరెక్ట్ యాక్షన్ ప్లాన్, డైరెక్ట్ యాక్షన్ డే ఎవరు చెప్పడం జరిగింది? మహమ్మద్ అలీ జిన్నా. తద్వారా ఈ ప్రత్యక్ష చర్య దినం వల్ల ఈ క్రింది ఏ నగరంలో అల్లకల్లోలం, ముఖ్యంగా హిందువులకు ముస్లింలకు మత కల్లోలాలు జరిగాయి? కలకత్తా నగరంలో జరిగాయి. సార్ బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిన బిట్టు సార్. రేపు నాకొద్దు మీకు ఎగ్జామ్ హాల్లో ఇంకా ఏమడుగుతా అంటే వరుస క్రమంలో పేర్చండి నేను చెప్తాను. ఏమిటో సింపుల్ చూడండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్, క్రిప్స్ మిషన్, ఆగస్ట్ ఆఫర్, డైరెక్ట్ యాక్షన్ డే. చూడండి సార్, మీకు 3 తెలుసు. డైరెక్ట్ యాక్షన్ డే తెలియకపోయినా కూడా కష్టమే సార్. డైరెక్ట్ యాక్షన్ డే అనగా ప్రత్యక్ష చర్య దినం. ఎందుకు జరిగింది? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ముందు వచ్చింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చిన వెంటనే వాళ్ళు పాకిస్తాన్ వద్దన్నారు కాబట్టి డైరెక్ట్ యాక్షన్ డే వచ్చింది. సార్ కలకత్తా నగరంలో హిందువులకు ముస్లింలకు గొడవలు జరిగాయి. ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నా చెప్పాడు, ప్రత్యక్షంగా పాలు పంచుకోండి, ప్రత్యక్షంగా హిందువుల మీద దాడులు జరపండి, ప్రత్యక్షంగా వాహనాలకు నిపుణులు పెట్టండి, ప్రత్యక్షంగా ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయండి అని చెప్పడంతో డైరెక్ట్ యాక్షన్ డే వచ్చింది. ఒక్కసారి చూడండి, ఇవన్నీ బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే బాగానే ఉంది. మరి 1946 సెప్టెంబర్ 2వ తేదీన తాత్కాలిక ప్రభుత్వం. సార్ ఇది నెక్స్ట్ చాప్టర్ నుంచి చక్కగా మాట్లాడుకున్నాం. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ పడతారు. ఇది ఓకే, పాకిస్తాన్ మళ్ళీ ఎట్లా ఏర్పడింది మాట్లాడదాం. సరే, 1946 సెప్టెంబర్ 2వ తేదీన సార్ ఆగస్టు 16న డైరెక్ట్ యాక్షన్ డే జరిగింది. వెంటనే సెప్టెంబర్ 2వ తేదీన ఏం చేస్తాడంటే తాత్కాలిక ప్రభుత్వం. రేపు మిమ్మల్ని జతపరిచే దాంట్లో ఇట్లా కూడా అడుగుతాడు. ప్రత్యక్ష చర్య దినం ఒక దగ్గర, నెక్స్ట్ వచ్చి తాత్కాలిక ప్రభుత్వం అంటాడు. ఈ రెండింటిలో జతపరచండి. పైన ఇంకా కొన్ని ఏమైనా ఇస్తాడు, క్రిప్స్ మిషన్ ఇట్లాంటివి. జతపరచడం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ చూడండి, ఈ సెప్టెంబర్ 2వ తేదీన వచ్చినటువంటి ఇంటీరియం లేదా తాత్కాలిక ప్రభుత్వంలో 14 మంది మినిస్టర్లతో కూడినటువంటి ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఏ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకొని సార్? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనగానే మనకు మంత్రిత్రయ రాయబారం గుర్తుపెట్టుకోండి సార్. క్లెమెంట్ అట్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 మంత్రుల్లో ఈ పెతిక్ లారెన్స్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో హెడ్గా ఈయన ఉండి ఈ కింది ట్రిప్స్ కానీ ఈ ఏవి అలెగ్జాండర్ ఇద్దరు సభ్యులతో 1946 మార్చి 24వ తేదీన భారతదేశానికి వచ్చి మే 16వ తేదీన నివేదిక ఇవ్వడం జరిగింది. సార్ 1946 సెప్టెంబర్ 2వ తేదీన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ మనకు చాలా మంది కన్ఫ్యూజ్ ఏంటంటే సార్ ఈ తాత్కాలిక ప్రభుత్వంలో 14 మంది సభ్యులు ఎలా గుర్తుపెట్టమని నేను చెప్తా. సార్ ఇక్కడ 1946 సెప్టెంబర్ 2 సార్, నేను 1946 సెప్టెంబర్ 2తో పాటుగా ఇక్కడే నేను మళ్ళీ ఒక మాట మాట్లాడతా. 1947 ఆగస్టు 15వ తేదీన సార్ ఇక్కడే మీకు నీట్గా వేసి చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే రేపు ఎగ్జామ్ హాల్ 2 కూడా గుర్తుపెట్టుకోవాలా. కన్ఫ్యూజ్ పడుతున్నారు అభ్యర్థులు. ఇక్కడ నేను నీట్గా చెప్తా 14 మంది. సార్ కన్ఫ్యూజ్ వద్దు. 1946 సెప్టెంబర్ 2వ తేదీన క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని భారతదేశంలో 14 మంత్రులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. సార్ 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా 14 మంత్రులతో సార్ ఇక్కడ కూడా 14 మంత్రులతో ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ కూడా ప్రత్యేకంగా సార్ జాగ్రత్తగా ఇక్కడ కూడా డైరెక్ట్ ఎలక్షన్ లో పాల్గొన్న 14 మంది మినిస్టర్లతో ఇక్కడ కూడా ఒక ప్రభుత్వం ఏర్పడింది. సార్ ఇక్కడ 2 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి సార్. తాత్కాలిక ప్రభుత్వం అనగా 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని 1946 సెప్టెంబర్ 2లో వచ్చింది సార్ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. సార్ దీనికి తేడా ఏం సార్? అవును 2 రకాల ప్రభుత్వాలు ఏమి దీన్ని కొనసాగించచ్చు కదా అంటే జాగ్రత్తగా 1946 సెప్టెంబర్ 2లో ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగ్కు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సార్ 1947 ఆగస్టు 15 ముస్లిం లీగ్ పార్టీ ఆడింది పాకిస్తాన్ లో ఉంది. మరి ఆ సభ్యులు ఎక్కడ ఉంటారు చెప్పండి? అందుకోసమే ఇక్కడ 14 మంది ఉన్నారు, అక్కడ 14 మంది ఉన్నారు. అయితే ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని వచ్చింది. ఇది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది. దీంట్లో ముస్లిం లీగ్ ఉన్నారు, దీంట్లో ముస్లిం లీగ్ లేరు. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆ 14 మంది ఎట్లా గుర్తుపెట్టుకోవాలా సార్? రెండింటికి కన్ఫ్యూజ్ పడుతున్నారు అభ్యర్థులు చాలా మంది. నేను నీట్గా చెప్తా, రెండింటికి కంపేర్ చేసి చెప్పేస్తాను. ఇక్కడ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేయండి సార్. ఏదో రూపంలో ప్రశ్న రూపంలో చెప్తున్నా కదా. గ్రూప్ 2 అంటేనే ఇంపార్టెంట్ నేర్చుకుంటాను అనేది వద్దు, ప్రతిదీ నేర్చుకోండి. సబ్జెక్టు బాగా నేర్చుకుంటే వాడు ఏ రూపంలో ప్రశ్నించినా మనం చేయగలరు. సార్ ఫస్ట్ జాగ్రత్తగా అండి. ఫస్ట్ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. సార్ మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. సార్ జవహర్లాల్ నెహ్రూ శాఖ ఏంటి? సార్ జవహర్లాల్ నెహ్రూ శాఖ ఫస్ట్ జాగ్రత్తగా రండి. విదేశీ వ్యవహారాలు, నెక్స్ట్ కామన్వెల్త్ సంబంధాలు. ఈ 2 గుర్తుపెట్టుకోండి. సార్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటిసారిగా 1946 సెప్టెంబర్ 2లో ఈ జవహర్లాల్ నెహ్రూ మినిస్టర్గా ఉన్నాడు. ఈ జవహర్లాల్ నెహ్రూ ఏం శాఖకు మినిస్టరు? సార్ విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ సంబంధాలు. సార్ జాగ్రత్తగా రండి. 1946 సెప్టెంబర్ 2వ తేదీన గవర్నర్ జనరల్ ఎవరు? చాలా ఇంపార్టెంట్, వేవెల్ సార్. అనగా
ఈ మంత్రి మండలికి అధ్యక్షుడు ఎవరు? వేవేలే. ఎందుకు సార్ మంత్రి మండలికి అధ్యక్షుడు అంటే ఈ మంత్రి మండలికి అంతా పెద్ద ఎవరు? 14 మంత్రులు. కొంతమంది ఎవరు సార్? జవహర్లాల్ నెహ్రూ కదా సార్ పెద్ద. జవహర్లాల్ నెహ్రూ ఒక చిన్న మినిస్టర్ మాత్రమే. అప్పుడు 1946 సెప్టెంబర్ 2వ తేదీన క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా వచ్చినటువంటి 14 మంత్రుల్లో జవహర్లాల్ నెహ్రూ మినిస్టర్ అంతే. అయితే వేవేల అధ్యక్షుడు అయితే ఈయన ఉపాధ్యక్షుడు. సార్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈ బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. మీరు ఉపాధ్యక్షుడు సార్, వేవేలు వచ్చి అధ్యక్షుడు. 1946 సెప్టెంబర్ 2 గురించి మాట్లాడుతున్నా సార్. ఇక్కడ 1947 ఆగస్టు 15 మళ్ళీ మాట్లాడతా సార్. జవహర్లాల్ నెహ్రూ అంట అనగానే మీరు గుర్తుకు రాల్సింది ఏంటంటే విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ సంబంధాలు. సార్ చాలా మందికి కామన్వెల్త్ అంటే ఏంటో తెలియకపోవచ్చు సార్. ఏమిలే, బ్రిటన్ దేశము చాలా దేశాలను ఆక్రమించింది కదా. ఈ బ్రిటన్ దేశం ఆక్రమించినటువంటి అనేక దేశాలతో కూడినటువంటి ఒక సంస్థే కామన్వెల్త్. సార్ మళ్ళీ చెప్తున్నా, బ్రిటన్ దేశము, భారతదేశము, చైనాను ప్లస్ నేపాల్, భూటాను, మయన్మార్, శ్రీలంక ఇట్లా దేశాలన్నీ ఆక్రమించింది కదా. ఇట్లా అన్ని దేశాలు, చాలా ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఇట్లా అన్ని దేశాలు ఎక్కడెక్కడైతే బ్రిటన్ ఆక్రమించిందో ఈ బ్రిటన్ ఆక్రమించినటువంటి అన్ని దేశాలతో కూడిన, అన్ని దేశాలు కదా సార్, బ్రిటన్ ఆక్రమించిన దేశాలతో కూడినటువంటి సంస్థే కామన్వెల్త్. ఈ విధంగా కామన్వెల్త్ సంబంధాలు కానీ విదేశీ వ్యవహారాలు కానీ శాఖను ఎవరు మెయింటైన్ చేస్తాడు? జవహర్లాల్ నెహ్రూ చేస్తారు. సార్ ఇప్పుడైతే నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ఎట్లయితే విదేశీ వ్యవహారాల శాఖ ఉందో అట్లాంటి విదేశీ వ్యవహారాల శాఖ మన జవహర్లాల్ నెహ్రూ చేశారని గుర్తుపెట్టుకోండి సార్. 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే 1946 సెప్టెంబర్ 2 వచ్చినటువంటి ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసిన దాంట్లో వేవేలు వచ్చి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అంటే జవహర్లాల్ నెహ్రూ అనగా చెప్పచ్చు. మంత్రుల్లో మొదటి వాడని చెప్పచ్చు. కానీ గవర్నర్ జనరల్ మాత్రం అధ్యక్షుడు సార్, పెద్దోడు. గవర్నర్ జనరల్ తర్వాత నెక్స్ట్ పెద్దోడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అని అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఉపాధ్యక్షుడు కాబట్టి. సార్ ఇక్కడ చూద్దాం, 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత వేవేల్ లేడు సార్. గవర్నర్ జనరల్ ఉంటాడు. గవర్నర్ జనరల్ సంబంధం లే. ఇక్కడి నుంచి 1947 ఆగస్టు 15 నుంచి మీరు గవర్నర్ జనరల్ అంటే రాష్ట్రపతి గుర్తుపెట్టుకోండి సార్. రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఎక్కడైనా ఉందా పని? ఏం లేదు, రబ్బర్ స్టాంపు. మళ్ళీ మాట్లాడదాం. రబ్బర్ స్టాంప్ అంటే ఏం లే. నరేంద్ర మోడీ అంటే మంత్రి మండలికి హెడ్ అయిన నరేంద్ర మోడీ సార్. నరేంద్ర మోడీ మంత్రి మండలికి హెడ్ కదా. వీళ్ళు ఏం పంపిస్తే అది ఖచ్చితంగా వాళ్ళు సంతకం చేసి పెట్టాల్సింది సార్. ఒకసారి తిరస్కరించచ్చు, 2 సార్లు తిరస్కరించచ్చు, అది మళ్ళీ మాట్లాడడం బిల్లు దగ్గర సార్. మీరు బెనిఫిట్ చేయండి. రబ్బర్ స్టాంప్ లాంటి పోస్టే రాష్ట్రపతిని గుర్తుపెట్టుకోండి. అనగా గవర్నర్ జనరల్ ఉంటాడు, ఆ గవర్నర్ జనరల్ ఉంటాడు కానీ రబ్బర్ స్టాంప్ సార్. ఈ గవర్నర్ జనరల్ ఎవరంటే మౌంట్ బాటను. ఇక్కడ కొంతమందికి డౌట్ రావాలా? కాదు సార్, దేశానికి స్వాతంత్రం వచ్చింది, మళ్ళీ మౌంట్ బాటన్ ఎందుకు సార్ అంటే ఉదార స్వభావుడు, మంచోడు. ఇంకా మనము గవర్నర్ జనరల్ భారతదేశానికి సంబంధించిన వాళ్ళను అంటే గవర్నర్ జనరల్ ప్లేస్ రాష్ట్రపతి ఎన్నిక చేసుకోవాలి కాబట్టి మౌంట్ బాటన్ మన దేశానికి ఖర్చు పెట్టుకున్నాం సార్. పాకిస్తాన్కి మాత్రం మహమ్మద్ అలీ జిన్నా అవుతాడు గవర్నర్ జనరల్ సార్. మళ్ళీ మాట్లాడదాం పెద్దవద్దు. ఇక్కడ మౌంట్ బాటన్ ఎవరంటే గవర్నర్ జనరల్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. సేమ్ 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మినిస్టర్ ఉన్నాడు సార్. నేను రెండు కంపేర్ చేసి చెప్తున్నా, మీకు ఈజీగా ఉంటుంది సార్. 14 మంది గుర్తుకుంటారు, ఇక్కడ 14 మంది గుర్తుకు రావాలా సార్. ఇక్కడ అధ్యక్షుడు ఎవరు? వేవల్ సార్. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఎవరంటే విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ సంబంధాలు ప్లస్ ఇక్కడ అధ్యక్షుడు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. సార్ ఇక్కడ చూడండి సార్, నేను ఇక్కడ ఉపాధ్యక్షుడు చెప్పిన, ఇక్కడ అధ్యక్షుడు సార్. ఆల్రెడీ మౌంట్ బాటన్ ఉన్నాడు కదంటే మౌంట్ బాటన్ అధ్యక్షుడు కాదు, మౌంట్ బాటన్ అనేటువంటి గవర్నర్ జనరల్. వీళ్ళు చెప్పినట్టు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఉన్నటువంటి మిగిలిన మినిస్టర్లు అంతా చెప్పినట్టు మౌంట్ బాటన్ వినాల. ఇక్కడ అట్లా కాదు సార్. వేవల్ చెప్పినట్టు వినేవాళ్ళు ఎప్పుడు దేశానికి స్వాతంత్రం రాకముందు. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మౌంట్ బాటన్ ఇచ్చుకుంటారు రాష్ట్రపతి అనుకోండి, మౌంట్ బాటన్ ఇచ్చుకుంటారు ద్రౌపది ముర్ము అనుకోండి. ఇప్పుడు జరుగుతున్నదంతా ఈ పక్క సార్. ఇంతకుముందు గవర్నర్ జనరల్, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలం కదా. ఇంకా 1946 మంచి సంస్కరణలు ఇచ్చారు. అయినప్పటికీ ఎవరు చెప్పినట్టు వినాలా? అధ్యక్షుడు చెప్పినట్టు వినాలా. ఎవరు అధ్యక్షుడు? లార్డ్ వేవెల్ సార్. మళ్ళీ చెప్తున్నా, ఈయన అధ్యక్షుడు, ఈయన ఉపాధ్యక్షుడు సార్. ఇక్కడ చూడండి 1947 ఆగస్టు 15 వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఏమైపోయాడు? అధ్యక్షుడు అయ్యాడు. ఈయన విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్ సంబంధాలు 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి సార్. రెండో వ్యక్తి సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్. వెరీ 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 ఇంపార్టెంట్. అప్పటికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే మనకు గుర్తుకు రాల్సింది ఏంటంటే హోంశాఖ, దాంతో పాటుగా కమ్యూనికేషన్ శాఖ. కమ్యూనికేషన్స్ సార్, కమ్యూనికేషన్స్ సమాచార ప్రసార శాఖ అంటాం. కమ్యూనికేషన్ సార్ చాలా చాలా ఇంపార్టెంట్. సమాచార ప్రసార శాఖ, కమ్యూనికేషన్స్ బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. కమ్యూనికేషన్స్ మళ్ళీ చెప్తున్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే హోంశాఖ, కమ్యూనికేషన్ అని గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్ లో ఫీడ్ చేయండి సార్. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ అనగా 1947 ఆగస్టు 15
1945లో కూడా పటేల్ ఉన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు సార్. 1947 ఆగస్టు 15లో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. ఇక్కడ కూడా హోంశాఖే, ఇక్కడ కూడా రాష్ట్రాల సమాచారం సార్, రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం, మొత్తం కమ్యూనికేషన్స్ కాదు, జస్ట్ రాష్ట్రాల యొక్క సమాచారం సార్ బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సిన బిట్ సార్. ఇంకా ఒకటి ఉపాధ్యక్షుడు, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇక్కడ చూడండి 1947 ఆగస్టు 15వ తేదీ వచ్చిన దాంట్లో అధ్యక్షుడేమో జవహర్ లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్. ఉప ప్రధానమంత్రికి ఎన్నికైతారు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్, అట్లే గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ చూడండి 14 మంది సభ్యులు కావాలనుకో, 14 మంది సభ్యులు 2 సభ్యులు అయిపోయింది సార్. ఇట్లా పట్టికేసుకొని నీట్గా నేర్చుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు, గుర్తుపెట్టుకోండి సార్. జవహర్లాల్ నెహ్రూ విదేశీ వ్యవహారాలు కామన్వెల్త్ సంబంధాలు, సేమ్ విదేశీ వ్యవహారాలు కామన్వెల్త్ సంబంధాలు సార్. ఇక్కడేమో ఉపాధ్యక్షుడు, ఇక్కడేమో అధ్యక్షుడు సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ కమ్యూనికేషన్ సార్, సర్దార్ వల్లభాయ్ హోము రాష్ట్రాల సమాచారం, ఇక్కడ కూడా ఉపాధ్యక్షుడే. ఆయన అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కదా, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. మూడో వ్యక్తి చూడండి, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సార్. మనందరికీ తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతి అంటాం కదా సార్. 1946 సెప్టెంబర్ 2వ తేదీ కూడా ఆయన మినిస్టర్గా ఉన్నాడు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సార్. ఈయన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆహారము మరియు వ్యవసాయం సార్. ఇట్లా కాకుండా ఇంగ్లీష్లో నేర్చుకోండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సార్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆహార పంపిణీ మరియు వ్యవసాయం సార్. వ్యవసాయ శాఖను గుర్తుపెట్టుకోండి సార్. ఏం లేదు, రాజేంద్ర ప్రసాద్ అనగానే వ్యవసాయ శాఖ గుర్తుకు రావాలా సార్. రాజేంద్ర అనగానే వ్యవసాయం, అగ్రికల్చర్ గుర్తు రావాలా, బ్రెయిన్ లో ఫీడ్ చేయండి సార్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రాజేంద్ర ప్రసాద్ సేమ్ సార్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సేమ్ 1947 ఆగస్టు 15. కొంతమందికి డౌట్ రావాలా సార్, ఆయన రాష్ట్రపతి ఎన్నికయ్యాడు కదా ఎప్పుడు 1952లో, మళ్ళీ మాట్లాడతా సార్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సేమ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సార్. సేమ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1-2 సార్లు చదవండి. ఫుడ్ అండ్ అగ్రికల్చరే సార్. 1946 సెప్టెంబర్ 2వ తేదీన ఫుడ్ అండ్ అగ్రికల్చరే, 1947 ఆగస్టు 15న ఫుడ్ అండ్ అగ్రికల్చరే. 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి సార్. నెక్స్ట్ బాబు జగజీవన్ రామ్ సార్. బాబు జగజీవన్ రామ్ తెలుసు మనందరికీ. బాబు జగజీవన్ రామ్ 1970లో 71లో ఆయన రక్షణ శాఖ మంత్రి కూడా పనిచేశాడు ఇందిరాగాంధీ పీరియడ్లో. సరే మాట్లాడదాం. బాబు జగజీవన్ రామ్ సార్, మళ్ళీ సార్ చెప్తున్నా, బాబు జగజీవన్ రామ్ సార్. ఈయన కార్మిక శాఖ సార్, లేబర్ మినిస్టర్ సార్. కార్మిక శాఖ సార్, కార్మిక శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే బాబు జగజీవన్ రామ్ సార్. 1946 సెప్టెంబర్ 2లో ఉన్నాడు. అదే విధంగానే బాబు జగజీవన్ రాము సార్, బ్రెయిన్ లో ఫీడ్ చేయాలి సార్. అదే విధంగానే బాబు జగజీవన్ రామ్ ఇక్కడ కూడా కార్మిక శాఖే, అనగా 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కార్మిక శాఖనే నిర్వహించాడు సార్. 1-2 సార్లు బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. ఇవన్నీ వీళ్ళు నలుగురు చూడండి, వీళ్ళు నలుగురు అట్లే ఉన్నారు. ఇంకో వ్యక్తి ఉన్నాడు సార్, రక్షణ శాఖ సార్. బల్దేవ్ సింగ్, ఫస్ట్ బల్దేవ్ సింగ్ వ్యక్తి పేరు కదా, బల్దేవ్ సింగ్ సార్. బల్దేవ్ సింగ్ చూడండి సార్, సిక్కు మతానికి సంబంధించిన బల్దేవ్ సింగ్. ఈయన ఏ శాఖ? రక్షణ శాఖ సార్. రక్షణ శాఖకు సంబంధించినటువంటి బల్దేవ్ సింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. బల్దేవ్ సింగ్ అనగానే రక్షణ శాఖ సార్. ఇక్కడ కూడా 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బల్దేవ్ సింగ్ ఏ శాఖను తీసుకున్నాడంటే రక్షణ శాఖకు హెడ్ సార్. ఇవన్నీ కూడా చూడండి, ఈ 5 గుర్తుపెట్టుకోండి. మీకు 5 ఇక్కడ 5 వీళ్ళు, ఇక్కడ 5 సార్. 14లో 5 అయిపోయి సార్, ఇంకా 9 ఉన్నాయి సార్. ఈ 5 ఒకసారి బ్రెయిన్ లో ఫీడ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది సార్. 1-2 సార్లు అధ్యయన రూపంలో చదివితేనే మీరు గుర్తుకుంటుంది, లేకుండా గుర్తుకుంటారు సార్. మళ్ళీ చెప్తున్నా సార్, ఈ 14 గుర్తుకుంటారు, ఈ 14 గుర్తుకుండాల్సిందే సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ సార్ జాగ్రత్తగా రండి. తర్వాత చాలా ఇంపార్టెంట్, లియాఖత్ అలీ ఖాన్ సార్. గుర్తుకుందా? ఈ లియాఖత్ అలీ ఖాన్ 1945 జూలై నెలలో సిమ్లా సమావేశం లోయలో జరిపినప్పుడు ముస్లిం లీగ్ తరపున పాల్గొన్నాడని చెప్పిన సార్. పాకిస్తాన్ మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా ఈయనే సార్. ముస్లిం లీగ్ 1946 ఆగస్టు 16 డైరెక్ట్ యాక్షన్ డే జరిపిన తర్వాత కొన్ని చర్చల సారాంశ ఫలితంగా మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే, ముస్లిం లీగ్ ఏం చేశారంటే తిరిగి తాత్కాలిక ప్రభుత్వంలోకి ఎంటర్ అయ్యారు. అందులో భాగంగా ముస్లిం లీగ్ పార్టీకి చెందినటువంటి లియాఖత్ అలీ ఖాన్ చాలా ఇంపార్టెంట్ సార్, ఆర్థిక శాఖ నిర్వహించాడు సార్. ఈయన ఫైనాన్స్ మినిస్టర్ సార్, ఆర్థిక శాఖ సార్. బాగానే ఉంది. మరి 1947 ఆగస్టు 15 ఉంటాడా? మీరు చెప్పండి. ఉంటాడు. ఎందుకంటే ఈయన పాకిస్తాన్కి వెళ్ళిపోయింటాడు. పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి, ఈయన మినిస్టర్ ఎందుకు అవుతాడు? పాకిస్తాన్ దేశ ప్రధాని. మరి ఆర్థిక శాఖ ఎవరు సార్ మనకి ఇక్కడ?
సార్ ఇక్కడ నుంచి సపరేట్ అయ్యంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సార్. సార్ లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ. సార్ నేను చెప్పినట్టు నేర్చుకోండి, ఇలా నేర్చుకుంటేనే. సార్ ఇక్కడ షణ్ముఖం శెట్టి. సార్ బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సిన పెట్టి సార్. శెట్టి కోమ్టోల్ కదా, మామూలుగా షెట్లు అంటారు కదా. షణ్ముఖం శెట్టి ఫైనాన్స్ వాళ్ళు బాగా ఆర్థిక నిర్వహణ ఎక్కువ బాగా ఉంటుంది కాబట్టి మీరు అలాగే గుర్తుపెట్టుకోండి. సార్ షణ్ముఖం శెట్టి. సార్ లియాఖత్ అలీ ఖాన్ ప్లేస్ లో ఆర్థిక శాఖను ఎవరు నిర్వహించాడంటే షణ్ముఖం శెట్టి నిర్వహించాడు. 1-2 సార్లు చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ ఇంకొక వ్యక్తి గజ్నఫర్ అలీ ఖాన్. సార్ చాలా చాలా ఇంపార్టెంట్, గజ్నఫర్ అలీ ఖాన్. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గజ్నఫర్ అలీ ఖాన్. ఈయన వైద్య శాఖకు సంబంధించినటువంటి ఇది నిర్వహించాడు. సార్ ఈ గజ్నఫర్ అలీ ఖాన్ ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఈయన గజ్నఫర్ అలీ ఖాన్ వైద్య శాఖకు సంబంధించాడు. సార్ మరి 1947 ఆగస్టు 15 ఈయన ఉన్నాడు కదా, మరి ఈయన లేకపోతే ఎవరు నిర్వహించాడు వైద్య శాఖను? వెరీ 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 ఇంపార్టెంట్ సార్, రాజకుమారి అమృత కౌర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ. ఈమె వైద్య శాఖను నిర్వహించింది. సార్ 14 మంత్రులలో సార్ 1947 ఆగస్టు 15న ఉన్నటువంటి మంత్రి మండలిలో ఉన్న 14 మంత్రుల్లో ఏకైక మహిళ రాజకుమారి అమృత కౌర్. దేశంలో మొట్టమొదటిసారిగా క్యాబినెట్ మినిస్టర్ రాజకుమారి అమృత కౌర్. ఈమె నిర్వహించినటువంటి శాఖ ఏంటి? వైద్య శాఖ. సార్ 1946 సెప్టెంబర్ 2లో ఎవరు నిర్వహించారు? గజ్నఫర్ అలీ ఖాన్. ఈయన వైద్య శాఖ నిర్వహిస్తే ఈయన ప్లేస్ లో 1947 ఆగస్టు 15న ఈ రాజకుమారి అమృత కౌర్ నిర్వహించింది. సార్ 14 మంది మినిస్టర్లు గుర్తుకుంటారు మనకు. 14 మంది ఒకసారి బాగా జాగ్రత్తగా అధ్యయనం చేద్దాం. 1946 సెప్టెంబర్ 2 ఎవరు, 1947 ఆగస్టు 15 ఎవరు? సార్ మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్ లో ఫిట్ చేయండి. సార్ జవహర్లాల్ నెహ్రూ విదేశీ వ్యవహారాలు కామన్వెల్త్ సంబంధాలు, సేమ్ విదేశీ వ్యవహారాలు కామన్వెల్త్ సంబంధాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ కమ్యూనికేషన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ రాష్ట్రాలు సమాచారం గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనగానే అగ్రికల్చర్ గుర్తుపెట్టుకోండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్. బాబు జగజీవన్ రామ్ అనగానే లేబర్ కార్మిక శాఖను గుర్తుపెట్టుకోండి, రెండింటిలోను. బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ. ఈ 5 వచ్చినాయంటే అయిపోయింది సార్. ఇంకా సార్ ఇండియన్గా లియాఖత్ అలీ ఖాన్ సార్ ఆర్థిక శాఖ, షణ్ముఖం శెట్టి ఇక్కడ ఆర్థిక శాఖ. ఎప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అందుకే స్వతంత్ర భారతదేశం మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిని మీరు ఎకనామిక్స్ లో నేర్చుకుంటారు. గజ్నఫర్ అలీ ఖాన్ వైద్య శాఖ. అదేవిధంగా రాజకుమారి అమృత్ కౌర్ 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రాజకుమారి అమృత్ కౌర్ వైద్య శాఖ నిర్వహించింది. సార్ బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా, 1-2 సార్లు చదువుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో 7 ఉన్నాయి కదా, ఇంకొక 7 అంటే 2 కలిపి చెప్తా. ఈ 7 బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకొక 7 నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తే సులభంగా అర్థమవుతుంది. ఎందుకంటే అన్నీ ఒక దగ్గర అన్నీ ఒకేదో చెప్తే ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.